ఓకే, రవికుమార్ గారు దీనికి ఏమంటారు మీరు? నేను సారీ ఆయన చెప్తూ చెప్తూ మరి అంటే నేను రాజకీయాలు చేయొద్దు అనుకుంటున్నాను ఈ సంఘటన పట్ల, కానీ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మ్మ్. చూడండి, మ్మ్. ఒక డాక్టర్, మ్మ్. ఒక ట్రైనీ డాక్టర్ అక్కడ, అంటే నార్మల్ పర్సన్ కాదు, మ్మ్. ఆయన కూడా డాక్టర్ గా చేసి వచ్చారని చెప్తారు. మ్మ్. ఒక ట్రైనీ డాక్టర్ ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు అత్యాచారం జరిగి, అది కూడా హాస్పిటల్ లోపల మ్మ్. అత్యాచారం జరిగి హత్యకు గురైతే మ్మ్. అందులో అందులో ఉన్న వాళ్ళు ఒకరు కాదు, కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిని దాస్తున్నారు. మ్మ్. ఆ దాస్తున్న వాళ్ళు ఎవరో కాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వము, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మ్మ్. వాళ్ళే దాస్తున్నారు అని చెప్పేసి తెలిసినప్పుడు, చాలా క్లారిటీగా అక్కడ ఆధారాలు ఉన్నప్పుడు, మ్మ్. ఇప్పుడు ఎవరు అడగాలి ప్రభుత్వాన్ని? మ్మ్. సరే, ప్రభుత్వాన్ని ప్రతిపక్షం అడిగితే మ్మ్. మీరేదో చేయడానికి కుట్ర పన్నుతున్నారు, ప్రభుత్వాన్ని దించడానికి, మీరు మొన్న ఓడిపోయారు కాబట్టి ప్రభుత్వాన్ని దించడానికి అంటున్నారు. మ్మ్. సరే, ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించట్లేదు. మ్మ్. అక్కడ ప్రజా సమాజం ప్రశ్నిస్తుంది, స్వచ్ఛంద సంస్థలు ప్రశ్నిస్తున్నాయి, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మ్మ్. విద్యార్థి సంఘాలకు కూడా మీరు కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వకుండా ఏదో పిచ్చి పిచ్చిగా ఆన్సర్లని, ముఖ్యమంత్రి హోదాలో ఉంటే పిచ్చి పిచ్చి ఆన్సర్లని, పిచ్చి పిచ్చి లెక్కలని, ఏదో బీహార్ది ఏదో అని చెప్పుకుంటూ మ్మ్. మీరు అట్లా చేస్తా ఉంటే వాళ్ళకున్న ఆప్షన్ ఏంటండి? అవును. వాళ్ళు రోడ్లపైకి వచ్చి, మ్మ్. వాళ్ళు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తుంటే, ఏమండి 245 మందిని అరెస్ట్ చేస్తారండి. మ్మ్. 250 మందిని అరెస్ట్ చేసి ఎక్కడైనా ధర్నాలలో చూసి బట్ రవికుమార్ గారు ఇంకొక సీరియస్ క్వశ్చన్ పోజ్ చేశారు వినోద్ గారు. బీజేపీ అంటే మహారాష్ట్రలో కూడా కొన్ని జరిగాయి కదా, మరి వాటికి కూడా నేను అనాల్సి వస్తుంది కానీ అనట్లేదు అంటున్నారు వారు. ఏమండి, ఇప్పుడు ఢిల్లీలో అంత పెద్ద రోడ్డుని కబ్జా చేసి మ్మ్. అన్ని నెలలు ప్రొటెస్ట్ పైన కూర్చున్నారు. మ్మ్. కనీసం ఒక్క రోజున వాటర్ కింద వేసారా వాళ్ళ పైన? మ్మ్. ఒక్క అయ్యయ్యో, రోజున రవి పోలీసు గారు, వాళ్ళు రవి ఒక్క గారు, రోజున వినండి వినండి సార్, మీరు కూడా ఒక్క రోజున మళ్ళీ మీ ఒక్క రోజున కంపారిజన్ చేస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పాల్సి వస్తుంది. ఢిల్లీ నేను చెప్తున్నా రోడ్లను వినండి, నేను చెప్తున్నాను సార్, వినండి, నేను చెప్తున్నాను వినండి. ఒక్క రోజు కూడా అంతమంది మహిళలు కూర్చుంటే, ఒక్క రోజు కూడా వాళ్ళ పైన పోలీసు లాఠీచార్జ్ జరగలే, ఒక్క రోజు కూడా వాటర్ కేనన్ జరగలే, ఒక్క రోజు కూడా కనీసం వాళ్ళని వెళ్ళి పోలీసు వాళ్ళు వెళ్ళి కనీసం ఖాళీ చేయమని కూడా అడగలేదు. కోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత, కోర్టు ఇంటర్మీడియట్ రిపోర్ట్ ఇచ్చి కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత, అప్పుడు కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆ రోడ్డుని ఓపెన్ చేయించాల్సిందే అని చెప్పిన తర్వాత అప్పుడు పోలీసులు కదిలి అక్కడ నుంచి అందరినీ ఖాళీ చేయించారే తప్ప, అప్పటిదాకా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ధర్నా చేసుకుంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కనీసం వాళ్ళపైన చేయి కూడా వేయలేదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడారు. మ్మ్. అది ప్రజాస్వామ్యం అంటే అట్టుండాలి. అది పోనీ దేనికి చేశారు వాళ్ళు ధర్నా, మ్మ్. అది వేరే విషయం. ఇక్కడ ఒక డాక్టర్ ని హత్య చేసి, ఒక మహిళా డాక్టర్ ని హత్య చేసి, అత్యాచారం చేసి హత్య చేస్తే మాట్లాడకూడదండి? సభ్య సమాజం మాట్లాడకూడదా? మ్మ్. ప్రతి ఒక్కరు, చిన్న పాప దగ్గర నుంచి ప్రతి పండు ముసలి కూడా తలడిల్లిపోయారు. అంటే ఆ దిశ సంఘటన ఘటనలో చూసిన బయటకు తర్వాత వచ్చారా ప్రజలు? ఇక్కడ ఎందుకు వస్తున్నారండి? దిశ ఘటనలో వెంటనే అరెస్ట్ చేశారు, వెంటనే లోపలికి వేసుకుపోయారు, వెంటనే షూట్అవుట్ చేశారు. అది వెంటనే జరిగిపోయింది. అదంతా అవును. అది వెంటనే జరిగిపోయింది. ప్రభుత్వం ఎక్కడ కూడా నిందితుల్ని దాచే ప్రయత్నం చేయలేదు అప్పట్లో. అంటే అది ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, కానీ మ్మ్. ప్రభుత్వము నిందితుల్ని దాచే ప్రయత్నం చేయలేదు, ప్రభుత్వం నిందితుల్ని వెనుకేసుకుని వచ్చే ప్రయత్నం చేయలేదు. మ్మ్. వెంటనే అరెస్ట్ చేసింది, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి విచారణ చేసింది. Exactly. ఆ సీన్ రీక్రియేట్ చేసే recreate, విధానంలో వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే వెంటనే షూట్ చేసింది, చంపేస్తే అయిపోయింది అక్కడికి. అందుకే అంటే ఇక్కడ అట్లా జరగట్లేదు కదా అంటున్నా. దిశ కేసులో ప్రభుత్వం ఏ విధంగా అయితే స్పందించిందో మ్మ్. అంతే బాధ్యతతో ఇప్పుడున్నటువంటి బెంగాల్ ప్రభుత్వం స్పందిస్తుందా? ఓకే, ఆ కిషోర్ గారు. పోలీసు వ్యవస్థ ఆ విధంగా పనిచేస్తుంది అనేది ప్రశ్న ఇక్కడ. యా. వేరే ఏమీ లేదు అక్కడ. మ్మ్. నేను ఇంకో విషయం కూడా చెప్తా. మ్మ్. బీజేపీకి అధికారం కోసం చేస్తుంది, అధికారం కోసం ఇక్కడ మొన్న ఎలక్షన్ లో కోల్పోయారు కాబట్టి అధికారం కోసం ఏదో కుట్రలు చేస్తుంది, మ్మ్. అందుకే ఇవన్నీ కొత్తగా ప్లాన్ చేస్తుందని అంటున్నారు. మ్మ్. బీజేపీ ఇప్పటికే 18 రాష్ట్రాలు అధికారాన్ని పంచుకుంది, సొంతంగా అధికారం చేపట్టింది, అంత అయిపోయింది. ఇప్పుడు కోల్కతా లేనంత మాత్రాన మాకేం నష్టం లేదు కదండి. మ్మ్. కోల్కతానే ఖచ్చితంగా, అంటే మాకు బెంగాల్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి, అంటే అట్లా ఉంటుందా ఎక్కడైనా? అట్లా జరుగుతుంది? ఒక అగిటేషన్ తో ప్రభుత్వం పడిపోతుందా? అంటే ఒక అత్యాచార ఘటనను ఆధారం చేసుకుని అధికారం ఆధారం చేసుకుని ప్రభుత్వాలు అవుతుందా? అట్లా అవుతుందా? ఇప్పుడు నేను ఇంకో విషయం కూడా చెప్తా. సరే, కుట్ర పన్నం అనుకోండి, రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి కుట్ర పన్నం అనుకోండి. ప్రతిపక్షాలు వాయిస్ లేదా? ప్రతిపక్షాలు ఉన్నాయి కదా ఈ రాష్ట్రంలో. దట్స్ వాట్ నేను అదే అడుగుతున్నా రవికుమార్ గారు. ఇప్పుడు వినోద్ గారిని కూడా నేను అదే అడిగా, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటి అంటే వారు ఒక మాట దాని గురించి చెప్పాల్సిన పరిస్థితి ఉంది యాక్చువల్లీ. నేను అదే అంటారు. ఇప్పుడు మనము దీంట్లో రాజకీయాల కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే మనం ఒక రకంగా చర్చ చేయొచ్చు. రాజకీయాలు అనే ఒక కళ్ళద్దాన్ని పక్కన పెడితే మానవతా కోణంలో మనం చర్చిస్తే చాలా భయానకమైన నిజాలు
మనకు తెలియాల్సినటువంటి నిజాలు ఎన్నో ఉన్నాయి. దీని వెనక చాలా పెద్ద కుట్ర జరిగింది అనేది మనకు మామూలుగానే అర్థమవుతుంది. కానీ రాజకీయమైన కోణం పెట్టుకుంటే అది ఇప్పటిదాకా అంటున్నారు కాంగ్రెస్ స్టాండ్ ఏంటంటే దిస్ ఇన్సిడెంట్ ఈజ్ హైలీ కండెమ్నబుల్. కాంగ్రెస్ కండెమ్స్, దెర్ ఇస్ నో డౌట్. అది కాదు మేము అనేది. ఇప్పుడు మేమనేది ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు యాజ్ సీజ్ ద మ్యాటర్ తీసుకొని వాళ్ళు ఏదైతే అడ్వైజ్ చేశారో డాక్టర్స్కు మిగతా వాళ్ళకు కూడా దాని ప్రకారం లెట్ ఇట్ బి డన్. ఏదన్నా ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు. రవి గారు అనేది ఏంటి, వాళ్ళు ఎవరినో అంత మన ఏది అక్యూజ్ అయిన వాళ్ళందరినీ వాళ్ళను హ్యాంగ్ చేయటం లేకపోతే మన దిశ లెక్క షూట్ చేయటం అనేది ఇక్కడ చేస్తే అక్కడ దానికి కంపారిజన్ కాకుండా లేదు, అట్లా అనట్లేదు సార్. వెంటనే దానికి సంబంధించి ఒక రియాక్షన్ ప్రభుత్వం తరఫు నుంచి 100% ఉండాల్సిందే. అది వదిలేసి ధర్నాలో కూర్చోవడం ఏంటి అనేది మనం మాట్లాడాలి. అదే ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు ఆవిడను ఏది టీఎంసీ చీఫ్ మినిస్టర్ అయినా ఇంకొక పార్టీ చీఫ్ మినిస్టర్ అయినా సరి అయిన యాక్షన్ సరి అయిన టైంలో తీసుకోకపోతే అదే కావాలి. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు అది తప్పు. ఒకవేళ అక్యూజ్డ్ వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక షీల్డ్ చేయాలని ట్రై చేసినా కానీ అది సొసైటీ అంటే ప్రజలు ఊరుకోరు. అది తెలిసినప్పుడు తప్పకుండా రియాక్షన్ అవుతుంది, పనిష్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ సిబిఐ కూడా అంటే డూయింగ్ దేర్ జాబ్, తర్వాత ఈడీ ఉన్నది, తర్వాత సుప్రీంకోర్టు ఉన్నది. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నప్పుడు దీన్ని కొంతవరకు ఆ ప్రొసీజర్ను జరగనివ్వండి, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయండి. అది నేను ఇప్పుడు వైలెన్స్ బ్రీడ్స్ వైలెన్స్ అది ఒకటి. తర్వాత రవి గారు ఏమన్నారంటే లేదు మేము బెంగాల్ ఒక ఇన్ని రాష్ట్రాలలో మేము ప్రభుత్వం అదొకటి మాకు అంత అవసరం అంటే మనకు అందరికీ తెలుసు సార్. వైలెన్స్ లీడ్స్ టు వైలెన్స్ అనేది వయా మమతా బెనర్జీ అన్నట్టుగా ఉంది ఆవిడ కామెంట్స్ చూస్తే. ఇక్కడ జరిగితే మళ్ళీ బీహార్ లో జరుగుతుంది, అస్సాం లో జరుగుతుంది, ఇవన్నీ ఎందుకు ఇక్కడ జరిగేది ఆపమనండి. రఘు గారు సింపుల్ గా ఒక్క చేయితోని చప్పట్లు కొట్టలేము, సౌండ్ రాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. రెండు చేతులు కలిసినప్పుడు అలా వస్తాయి. అంటే ఇరువైపులా ఇటు జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ అలానే రియాక్ట్ అవుతుంది, టీఎంసీ అలానే రియాక్ట్ అవుతుంది. మీరు అన్నదానికి ఒకసారి కిషోర్ తుపాటి గారిని అడుగుదాం. ఒకసారి కిషోర్ తుపాటి గారు, ఇక్కడ ఇందాక మీరు అన్నారు దిశ ఘటన, ప్రభుత్వం ఎంత స్పీడ్గా రెస్పాండ్ అయింది, చట్టం ఎంత స్పీడ్గా రెస్పాండ్ అవుతుంది అనేది ప్రజలు నిశితంగా గమనిస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక భరోసా అనేది రావాలి. సో దానికోసం ప్రజలు చూస్తున్నారు, ఈవెన్ పార్టీలైనా కూడా చూస్తున్నారు. అందులో ప్రొటెస్ట్ చేసే పార్టీని పట్టుకొని ఈరోజు ఈ మాట మాట్లాడడం సరే, కొంత హద్దు మీరడం అనేది కొంత అనుకోకుండా ఆవేశానికి లోనైనప్పుడు జరిగే పరిస్థితులు ఉంటాయి, వాటిని ఖండించవచ్చు. కానీ మళ్ళీ ఇక్కడ మమతా బెనర్జీ కూడా ఇట్లాంటివే మళ్ళీ ఇంకో చోట జరుగుతాయనడం ఇది పూర్తిగా నిర్లక్ష్య ధోరణి, రెచ్చగొట్టే ధోరణి, ఇవి అనుకోవచ్చు కదా మరి ప్రజలు. రేపు ఈ సిచ్యువేషన్ ఇంకా చేజారిపోయే పరిస్థితి వస్తుంది కదా మరి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అందుకే చెప్తున్నాం కదా, చాలా పీక్ వెళ్ళిపోయింది మమతా బెనర్జీ గారి యాటిట్యూడ్ కావచ్చు, రిమోట్ కావచ్చు. గత 13 సంవత్సరాల్లో చాలా ఇది ఉంది. కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి వినోద్ కుమార్ గారు చెప్పేది నాకు నవ్వు వస్తుంది. 50 సార్లు 356 ఆర్టికల్ ఇంపోజ్ చేశారు ఇందిరాగాంధీ గారు. కాంగ్రెస్ అయితే ఆల్మోస్ట్ 100 టైమ్స్ అనుకుంటారు రఫ్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. వీళ్ళు బీజేపీ గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది. ఎందుకంటే బీజేపీ ఎక్కడైనా ఒక 10 ఏళ్ల నుంచి రూలింగ్ లో ఉంది, ఒక్క చోట 356 ఆర్టికల్ ఇంపోజ్ చేశారండి. ఇప్పుడు గవర్నమెంట్ టాపుల్ చేస్తున్నారు అంటున్నారు. ఎక్కడ టాపుల్ చేస్తున్నారంటే యాజ్ పర్ ద మెజారిటీనే కదా. ఎక్కడైనా ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, గోవా గురించి మాట్లాడతాము. గోవాలో మళ్ళా బీజేపీని ప్రజలు ఎన్నుకున్నారు. ఓకే, మధ్యప్రదేశ్ లో ఒకవేళ జరిగితే మధ్యప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు మళ్ళా బీజేపీనే. ఒకవేళ టాపుల్ చేసింటే ఆ యొక్క రిజైన్ చేసిన ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో చేసినట్టు మొత్తం తీసుకొని వచ్చి అసలు ఆయన ఎమ్మెల్యేగానే ఉంటాడు బీఆర్ఎస్ గా, హీ విల్ కంటెస్ట్ ఆన్ కాంగ్రెస్ టికెట్ యాజ్ ఎంపీ ఆఫ్ సికింద్రాబాద్. ఎంతవరకు లాజిక్ చెప్పండి. అదే బీజేపీలో అయితే ఈటల రాజేంద్ర గారు రిజైన్ చేసి వచ్చారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేసి వచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే దాని ఈక్వేటింగ్ అన్నిటికి జనరలైజ్ చేసేయడం. ఒకవేళ పొరపాటు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడితే జనరలైజ్ చేయడం ఎందుకు? యూపీ గురించి మీరు ధర్నా చేయండి. ఒకవేళ యూపీలో రియల్ గా యోగి ఆదిత్యనాథ్ గారు ఈ విధంగా చేస్తున్నారంటే ధర్నా చేయండి, మీరు ప్రొటెస్ట్ చేయండి. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లయిందంటే నా గర్ఖానా ఘాట్ అయిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు ఏమి అనలేరు, ఎందుకంటే మమతా బెనర్జీ మిత్రపక్షం కానీ మిత్రపక్షము, వాళ్ళు ఏమి అనకూడదు, అనలేరు. మళ్ళా వచ్చి తీసుకొని సుప్రీంకోర్టుని తీసుకొని పెడతారు. ఎంత ఇది నాకు అర్థం కాదు. వీళ్ళు 50 సార్లు 356 ఆర్టికల్ ఇంపోజ్ చేసిన కాంగ్రెస్
బీజేపీ ఒకవేళ మధ్యప్రదేశ్ లో గవర్నమెంట్ టాపుల్ చేసింది అనుకుంటాం, లేకపోతే మహారాష్ట్రలో అనుకుంటాం. మహారాష్ట్రలో ఏమైందండి? ప్రతి ఒక్కసారి చెప్తూనే ఉంటారు వాళ్ళ గవర్నమెంట్ పొడగొట్టారండి. మహారాష్ట్రలో మ్యాండేట్ ఊరికొచ్చింది, మహారాష్ట్రలో మ్యాండేట్ ఫడ్నవీస్ కి వచ్చింది. ఆ రోజు ఫడ్నవీస్ అండ్ శివసేన కలిపి వచ్చింది. వీళ్ళు టాపుల్ చేసుకొని వీళ్ళు అడ్డదిడ్డంగా రాత్రి మార్చుకొని గవర్నమెంట్ వీళ్ళు మళ్ళీ మాట్లాడేట్లండి. సో లెట్ us not equate that also this. వీళ్ళు చేసేది చెప్పండి, ఎక్కడైనా రిజైన్ చేసి వస్తున్నారా? మనం తెలంగాణలో కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళందరూ, ఎవరైనా రిజైన్ చేసి వస్తున్నారు ఎమ్మెల్యేలు? వాళ్ళు వచ్చి చేరిపోవచ్చు. ఏ రూల్ ప్రకారం చేరిపోతారు? 2/3 వస్తే ఓకే వెళ్ళండి, 2/3 వచ్చారా? రాలే కదా. 39 మెంబర్స్ బీఆర్ఎస్ లో ఉంటే 26 మెంబర్స్ రావాలి. వచ్చింటే ఓకే. ఆయన ఎమ్మెల్యే ఎంపీగా కూడా నిలబడేస్తారు. ఎంపీగా నిలబడినా కూడా ఇంకా ఆయనకు డిస్క్వాలిఫికేషన్ రాదు. వీళ్ళు మాట్లాడితే ఎట్లండి నేను చెప్పేది. సో వాట్ ఈస్ ద కాంగ్రెస్ రియల్ స్టాండ్? జనరలైజ్ చేసేసి సుప్రీంకోర్టు వచ్చింది. మీ స్టాండ్ ఏంది? మీ స్టాండ్ కండెమ్ చేయాలా? మీరు కూడా పీస్ఫుల్ మార్చుకు మీరు కూడా వచ్చి బీజేపీతో కలిపి వచ్చి ఉండాల్సింది. అవునా కదా? సపోజ్ టు కమ్. సరే, కిషోర్ గారు అక్యూజ్ చేశారు కాంగ్రెస్ ను. ఇప్పుడు మీరు ఏదో చేస్తున్నారు, మీ దాంట్లో మేము జాయిన్ కావటం కాంగ్రెస్ అనేది జరగదు. కానీ మీరు సపరేట్ చేశారా? మీరు సపరేట్ గా చేయాల్సింది చేశారా? మీరు ఎవరండి మమ్మల్ని అడగడానికి? అది కాదు, బీజేపీ టాపుల్ చేస్తుందని మాట్లాడతారా? బీజేపీ టాపుల్ చేసిందా గవర్నమెంట్స్? అక్యూజేషన్స్, రాంగ్ అక్యూజేషన్ చేసినప్పుడు సార్ యు ఆర్ సపోజ్ టు ఆన్సర్. వన్ సెకండ్, వెన్ యు ఆర్ గివింగ్ రాంగ్ అక్యూజేషన్స్ ఐ హావ్ గివెన్ ఆన్సర్. యు ఆర్ గివెన్ రాంగ్ అక్యూజేషన్. బీజేపీ టాపుల్ చేసిన గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్ పడకూడదు చెప్పండి. కేసు బై కేసు చెప్పండి, నేను ఆన్సర్ చెప్తా. బీజేపీ ఒకవేళ చేసింటే చెప్పండి, ఒక కేసు చెప్పండి ఇది పడగొట్టేసిందండి, ఇది అన్యాయంగా పడగొట్టింది చెప్పండి నాకు చూద్దాం. 10 ఏళ్లలో ఊరికినే మాట్లాడేసట్లండి. మీరు గోవా గురించి మాట్లాడారు, మణిపూర్ గురించి మాట్లాడారు. అవును, ఏమైంది? గవర్నమెంట్ ఫామ్ చేశారు. మీరు టాపులు చేసే పద్ధతులు మీకు అందరికీ తెలుసు. ఏం చేయాలో అసలు 350 మీకు అవసరం లేదు. మీ చేత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.